వెల్కమ్ టు సినీ ప్రస్థానం. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అంటే ఎవరికి అంతగా తెలియదు, కానీ ఏవిఎస్ అనగానే చటుక్కున జనం తుత్తి ఏవిఎస్ అనేస్తారు. బాపు తెరకెక్కించిన మిస్టర్ పెల్లంలో తుత్తి అంటూ ఏవిఎస్ పంచిన వినోదం ఈనాటికి ఆ సినిమా చూసిన జనానికి కితకితలు పెడుతూనే ఉంది. ఆ తర్వాత చిత్రసీమలో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగారు ఏవిఎస్. హాస్య నటునిగా, రచయితగా, గీతా రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఏవిఎస్ ప్రయాణం సాగింది. అయితే ఏవిఎస్ అనగానే ఆయన పంచిన నవ్వులే ముందుగా గుర్తుకు వస్తాయి. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం 1957 జనవరి 2న తెనాలిలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సాహిత్యాభిలాషి. అలా పలు రచనలు చదువుతూ తనలోని రచయితను పదును పెట్టారు. ఆ తరువాత నాటకాలు రాస్తూ తనలోని నటుణ్ణి నిద్రలేపారు. ఉదార పోషణార్థం ముందుగా పెన్ను పట్టి పత్రికేయ వృత్తిలో సాగారు. తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా నాటకాలు చేసేవారు. సినిమా రంగం వైపు పలుమార్లు అడుగులు వేశారు. బాపుని ఆకట్టుకున్నారు. దాంతో బాపు తెరకెక్కించిన మిస్టర్ పెల్లంలో గోపాల్గా నటించి ఆకట్టుకున్నారు ఏవిఎస్. అదే బాపు రూపొందించిన శ్రీనాథ కవి సార్వభౌముడు లోను ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత ఏవిఎస్ మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాపు సినిమాలతో పేరు లభించడంతో ఏవిఎస్ బాపు బొమ్మగా నిలిచిపోయారు. ఈవీవి సత్యనారాయణ ఆయనతో పోటీగా చిత్రాలు రూపొందించిన మరో వినోదభరితమైన చిత్రాల దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఇద్దరు ఏవిఎస్ కు మంచి పాత్రలు ఇచ్చి ముందుకు నడిపారు. ఇక దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు వంటి దర్శకుల చిత్రాల్లోనూ ఏవిఎస్ నవ్వులు పూయించారు. తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తప్పించారు ఏవిఎస్. స్వతహాగా రచయిత కాబట్టి కొన్ని పాత్రలకు తనే సృష్టించుకొని నిర్మాత దర్శకులకు పని తగ్గించేవారు. దాంతో మరికొన్ని అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పాత్ర చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా అన్నిటికీ ఎస్ అంటూనే ప్రతిసారి పకపకలు పలికించేది ఏవిఎస్. ఏవిఎస్లో రచయిత, దర్శకుడు ఉన్నారని పసిగట్టి ప్రోత్సహించారు డి రామానాయుడు. తను నిర్మించిన సూపర్ హీరోస్ చిత్రాల ద్వారా ఏవిఎస్ను దర్శకుణ్ణి చేశారు నాయుడు. ఆ తర్వాత ఏవిఎస్ ఓరిని ప్రేమ బంగారం కాను, రూమ్మెంట్స్, కోతిముక్క చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓరిని ప్రేమ బంగారంగాను, అంతకుముందు అంకుల్కు ఆయన నిర్మాతగాను వ్యవహరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ప్రత్యేక ప్రదర్శన చిత్రంలో ఏవిఎస్ అందరికీ తలలో నాలుకలాగా ఉండేవారు. సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్టుల మొదలు టాప్ స్టార్ల దాకా ఏవిఎస్ కు సన్నిహితులే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు కార్యదర్శిగా ఏవిఎస్ అందించిన సేవల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇక చిత్రసీమలో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలంటే ఏవిఎస్ ముందుండేవారు. అందరినీ అలరించడంలో నాకు అదో తృప్తి ఉంది అంటూ నవ్వించే ఏవిఎస్ ఇప్పటికీ అందరి వాళ్ళగా నిలిచిపోయారు.